హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన ఛానల్లోని చూశారు కదా ప్రోడక్ట్ ఏఎన్టీ ఎక్స్పోర్ట్ వరల్డ్ వార్షిప్స్ అనే బ్రాండ్ ద్వారా మనకి ఈ యొక్క ప్రో బ్లాక్ లైట్ గేమింగ్ కీబోర్డ్ కిట్ అన్నది మనం అమెజాన్ ద్వారా ఆర్డర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కీబోర్డ్ని అన్బాక్స్ చేసి దీని తాలూకా పనితనం అన్నది ఎలా ఉంది అన్నది ఈరోజు మనం చూడడం జరుగుతుంది. ప్లస్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి ఇది మనం ఈరోజు అన్బాక్స్ చేస్తున్న కీబోర్డ్. మనం అమెజాన్ నుంచి మనకు వచ్చింది కీబోర్డ్. కీబోర్డ్ ఏఎన్టీ ఎక్స్పోర్ట్ అనే కీబోర్డ్ మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది మన అమెజాన్ మనకి రిపబ్లిక్ డే సేల్స్ జరిగాయి కదా, ఆ సేల్స్లోని మనం ఈ కీబోర్డ్ అన్నది బుక్ చేయడం జరిగింది. అండ్ ఇందులోని మనకి ఏంటంటే ఇచ్చాడంటే వరల్డ్ వార్షిప్ వాడిది ఫ్రీ కూపెన్, 1000 రూపీస్ కూపెన్ ఇన్సైడ్ అని ఇచ్చాడు. బ్యాక్ లైట్ లైటింగ్ అని ఇచ్చాడు. ఏఎన్టీఐ కీస్ అనేసి మనకి దీని ప్రోగ్రామ్ గురించి ఇచ్చాడు అనమాట. అలాగే మౌస్ కూడా మనకి RGB లైటింగ్తో వస్తుంది. కీబోర్డ్ అంతా కూడా RGB లైటింగ్తోనే మనకి వస్తుంది. ప్రో బ్లాక్ లైట్ గేమింగ్ కీబోర్డ్ కిట్ అని దీని మీద రాసింది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం నాలుగు వైపులో కూడా ఏంటున్నాయో చూద్దాం. అన్నిటి వైపులో కూడా అదే రాసింది. వెనకాల దీని స్పెసిఫికేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది బిల్డ్ అయింది కూడా దీని MRP 2000 రూపీస్ ఉంది, 1 రూపీ తక్కువ. కానీ మనకి ఇది పడింది 1100 పడింది అనమాట. అంటే 1099 పడింది. బాగుంది చక్కగాను. ఇంకా మనం యూజ్ చేశాక ఇప్పుడు దీని తాలూకా పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుందాము. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా స్పెసిఫికేషన్స్ చదువుకుంటే వీడియోని పాజ్ చేసి స్పెసిఫికేషన్స్ని చదువుకుని కీబోర్డ్ మీకు నచ్చితే కనుక మీరు కూడా బుక్ చేసుకోండి. నేను మన కొరియర్ వారు తీసుకొచ్చాక వాళ్ళ ముందే ఓపెన్ చేసి చూశాను ఎలా ఉంది ప్రోడక్ట్, ఎలా ఉంది అని. మీరు కూడా కొరియర్ ద్వారా వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు వాళ్ళ ముందే ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ఏదైనా ఇది వచ్చినా డిఫెక్ట్ వస్తే కనుక వాళ్ళు వెంటనే మనకు వచ్చింది. అలాగే ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కార్డ్, మనకి థ్యాంక్స్ కార్డ్ అనేసి వాళ్ళ వెల్కమ్ టు ఏఎన్టీ ఎక్స్పోర్ట్స్ అనేసి ఒక వెల్కమ్ కార్డ్ అనేది ఒకటి వచ్చింది. అలాగే వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అనమాట మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇది కీబోర్డ్ ప్రైస్. ఇది కీబోర్డ్ అనమాట, RGB లైట్ అని. బాగున్నాయి కీస్ కూడా, బాగున్నాయి. వాడు కూడా ఎలా ఉందో చూద్దాం. అలాగే మౌస్ కూడాను మనకి బాగుంది చక్కగా. ఇది కూడా RGB లైటింగ్ అని అన్నాడు. సో చూద్దాం. దీని థ్రెడ్ బాగుంది. మీకు కీబోర్డు థ్రెడ్ కంటే దీని థ్రెడ్ బాగుంది. థ్రెడ్ ఇదైతే విరగదనమాట. మీకు ఎలా ఆన్ చేసినా ఏం చేసినా మౌస్ తాలూకా ఇది మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మనం దీన్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి దీని దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా చూద్దాం. మా వీడియోస్ ఇదే కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో వచ్చిన యాక్సెసరీస్ ఏంటంటే మనం చూసిద్దాం. కీబోర్డ్ ఒకటి, మౌస్, ఇవి మనకి ఇందులోని రావడం అన్నది జరిగింది. ఇప్పుడు దీన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి దీని తల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మనం ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మనం ఈరోజు తెప్పించిన RGB కీబోర్డ్ అనమాట. చూసాం, ఇవన్నీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మౌస్ కూడా మూవింగ్కి బాగుంది చక్కగాను. చూద్దాం.
మౌస్ యాక్షన్ బాగుంది. అండ్ బాగుంది చక్కగా. కీబోర్డ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూద్దాం, కొన్ని రోజులు వాడి చూద్దాం. వాడాక దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది నేను ఫుల్ రివ్యూలోని మీకు అందించడం జరుగుతుంది. కీబోర్డ్స్ అయితే బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, చాలా బాగుంది కీబోర్డ్ అయితే మాత్రం. ఏదైనా టైప్స్ కూడా చేసి చూద్దాం ఎలా వస్తుందో. కీబోర్డ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగుంది చక్కగా. చేయి కూడా పెట్టుకుని మనం ఇలా టైప్ చేసుకుంది కూడా ఎక్సలెంట్గా ఉంది కీబోర్డ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్స్ చేసిన ఏంటి ఎక్స్పెక్ట్ కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మౌస్ కూడా చాలా బాగుంది, చక్కగా చూసారా RGB లైటింగ్ ఎలా వస్తుందో, బాగుంది. మౌస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇక్కడ టైప్ చేస్తున్నా బాగానే ఉంది. బట్ ఏంటంటే నేను ఇదంతా కూడా లైటింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది మాత్రం లైటింగ్ ఏం రాలేదు. మనకి లైటింగ్ అన్నది ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉందంటే నాకు తెలిసి మిడిల్లో లైట్ ఇచ్చినట్టున్నాడు RGB. ఇక్కడ వరకు మాత్రం లైటింగ్ ఉంది, ఇక్కడ అంతా మాత్రం మనకు అదే లైటింగ్ అయితే ఏం లేదు. చాలు మనం పెట్టిన ప్రైస్కి కీబోర్డ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను మామూలు కీబోర్డే ఇదివరకు ఉన్న పాత కీబోర్డు నేను ఇప్పటివరకు వాడింది అదే. నేను 1000 రూపీస్ దగ్గర కొన్నాను. ఇది కూడా అంతే పడింది, నాకే దగ్గర 100 రూపాయలు తేడా పడింది. కానీ బాగుంది, చక్కగా RGB లైటింగ్ చక్కగా ఉంది. చూడండి, మనం చాలా స్మూత్గా ఉంది రన్నింగ్ కూడా, మౌస్ రన్నింగ్ కూడా స్మూత్గా ఉంది. ఇక్కడ బాగానే ఇబ్బంది అయితే పడక్కర్లేదు, చక్కగా నన్ను అడిగితే మాత్రం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్స్ చేసిన ఏంటి ఎక్స్పర్ట్ కీబోర్డ్ అనమాట. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది రేపు గణతంత్ర దినోత్సవం నాటిది మనం ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది ఆ వీడియో కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీ హింట్ వద్దాం అనేసి ఓపెన్ చేశాను. తర్వాత మీకు నేను మోజామిని గింబల్ కూడా నేను అన్బాక్స్ చేశాను. అది కూడా మీకు కావాలంటే కనుక అది దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, దాని అన్బాక్స్ కూడా మీకు చూపిస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఇది ఈరోజు చేసిన వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.